నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వికోట మార్కెట్లో చామంతి, రోజా, బంతి పూలు ధరలు ఎలా ఉన్నాయో మొట్టమొదటిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక వికోట మార్కెట్లో ఫస్ట్ మనకు చామంతి పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది 11:05. ఇక చామంతి పూల యాక్షన్ అనేది ఈరోజు ఎలా ఉంది అని తెలుసుకుందాము. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి తడి పూలు వచ్చేసి 20 రూపాయలతో నుండి 80 రూపాయల వరకు కూడా తడి పూలు పోయాయి. ఇక ఆరువాసు వచ్చేసి 110 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీ సెంట్ ఎల్లో చామంతి పోవడం అయితే జరిగింది. ఇక వైట్ వచ్చేసి 90 రూపాయలు, ఇక వైలెట్ వచ్చేసి 70 రూపాయలు, ఇక చాక్లెట్ వచ్చేసి 90 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. వికోట మార్కెట్లో తడిగా లేని వచ్చేసి అంతా 80 రూపాయల లోపలనే కూడా వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక తడి లేకుండా ఉండే ఆరువాసు పూలు వచ్చేసి 80 రూపాయలతో నుండి 110 రూపాయల వరకు కూడా వికోట్లో మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల్ యాక్షన్ వచ్చేసరికి రోజా పూలు వచ్చేసి 11:30 రోజా పూల్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక వికోట మార్కెట్లో ఈరోజు రోజా పూలు ఎలా అమ్మాయో తెలుసుకుందాము. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా వచ్చేసి 70 రూపాయలతో నుండి 160 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు బాగా కాడ పొడవుగా కలర్ షైనింగ్ ఉండేవి 160 రూపాయల వరకు కూడా పోయింది టాప్ నెంబర్ 1 క్వాలిటీలో. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వికోట మార్కెట్లో పోయాయని చెప్పుకోవచ్చు. ఇక అరకాసి విషయానికి వచ్చేసరికి అరకాసి వచ్చేసి 120 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. అది కూడా కొద్దిగా డిమాండ్ ఉండడంతో ఒకే బ్యాగ్ రావడంతో 120 రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి గత 3 రోజులుగా వర్షం కురిసినందుకు పువ్వు క్వాలిటీ లేనందువలన రేట్లు అనేవి ఏమాత్రం పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక వికోట మార్కెట్లో తడి బంతిపూలు వచ్చేసి 5 రూపాయలతో నుండి 6, 7, 10, 12 రూపాయల వరకు కూడా తడి పూలు పోవడం అయితే జరిగింది. ఇక తేమ లేనివి ఆరువాసి పూలు వచ్చేసి మనకు 17 నుండి 18, 19, 20 రూపాయల వరకు కూడా పోయింది అని కూడా చెప్పుకోవచ్చు ఎల్లో. ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి తడి లేని పూలు వచ్చేసి 17 నుండి 22 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో 1-2 బ్యాగుల శాంపుల్ పూలు పోవడం అయితే జరిగింది తడి లేనివి. ఇక తడి ఉండే వచ్చేసి 15 రూపాయల ధర లోపలనే కూడా పోయింది అని చెప్పుకోవచ్చు. అది కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో కూడా బంతిపూలు అనేది 5 రూపాయలతో నుండి 15 రూపాయల వరకు కూడా ఎల్లో బంతిపూలు, ఆరెంజ్ వచ్చేసి 17, 18 రూపాయల వరకు కూడా ఆరువాసు పూలు పోవడం అయితే జరిగింది. ఇక చామంతి పూలు వచ్చేసి పలమనేరు మార్కెట్లో వచ్చేసి కొద్దిగా డిమాండ్ ఉండడంతో సెంట్ ఎల్లో వచ్చేసి 110 రూపాయలు, 120 రూపాయలు వరకు కూడా ఆరువాసు పూలు. ఇక తేమ ఉండేవి ఇంచుమించు 90 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక రోజ్ వచ్చేసి ఇక ఈరోజు కొద్దిగా స్టాక్ అనేది కొద్దిగా తక్కువ రావడంతో పలమనేరు మార్కెట్లో కేజీ రోజ్ వచ్చేసి మనకు 170 రూపాయలు, 180 రూపాయలు కూడా పోయింది అనేసి మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక నంగిలి విషయానికి వచ్చేసరికి నంగిలి మార్కెట్లో కూడా ఎక్కువగా తడిపూలు ఉండడం వల్ల రేట్లు అనేవి ఏమాత్రం పెరగలేదు అని చెప్పారు. ఇక నంగిలి మార్కెట్లో కేజీ బంతి వచ్చేసి ఎల్లో కలర్ బంతి వచ్చేసి బస్తా 100 రూపాయలతో నుండి టాప్ క్వాలిటీలో వచ్చేసి 16, 17 రూపాయల వరకు కూడా శాంపుల్ పూలు పోవడం అయితే జరిగింది ఆరువాసు పూలు. ఇక తడి పూలు వచ్చేసి 10, 12 రూపాయల లోపలనే కూడా పలకడం అయితే జరిగింది అనేసి మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ కూడా బస్తా 100 రూపాయలతో నుండి 20 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది అని చెప్పారు ఆరువాసు పూలు. మిగతా అంతా కూడా 15 రూపాయల లోపలనే ధర పలకడం అయితే జరిగింది అని చెప్పడం అయితే జరిగింది. ఇక వ్యాపారస్తులు ఎవరు కూడా పూలు కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి ఉంది అని చెప్పారు. ఎందుకంటే ఎక్కువగా పూలలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎగుమతులకి మనకు అనుకూలంగా లేదు అనే పరిస్థితి అయితే ఉంది. అందుకే రేట్లు డౌన్ అయ్యాయని కూడా మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. సెంట్ ఎల్లో వచ్చేసి కేజీ వచ్చేసి 30 రూపాయలతో నుండి 100 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. ఇక సెంట్ వైట్ వచ్చేసి 90 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక షెడ్ పూలు వచ్చేసి 120, 130, 140 వరకు కూడా ఆరువాసు పూలు పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక బంతి విషయానికి వచ్చేసరికి కేజీ బంతి వచ్చేసి ఎల్లో కలర్ బంతి వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 10, 12 వరకు కూడా ఆరువాసు పూలు. ఇక
తడిపూలు వచ్చేసి 10 రూపాయల లోపలనే పలకడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఆరెంజ్ మాత్రం కొద్దిగా డిమాండ్ ఉండడంతో 17-18 రూపాయల వరకు కూడా కోలార్ మార్కెట్లో వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చూసారు కన్ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం